సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. అయితే చూస్తున్నారా, నేను కలంగుడ్ బీచ్ దగ్గర ఉన్నాను. గోవాలో నాకు బాగా నచ్చిన బీచ్ అంటే కలంగుడ్ బీచ్. దాని దగ్గర ఉన్నాము ఇప్పుడు. దీని తర్వాత బాగా బీచ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నా ఫేవరెట్ కలంగుడ్ బీచ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏంటంటే పబ్లిక్ రష్ చాలా ఉంటుంది. దాంతో పాటు వాటర్ గేమ్స్ చాలా ఉంటాయి అండ్ డీజే మ్యూజిక్, నైట్ టైం అయితే క్యాండిల్ లైట్ డిన్నర్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. కలంగుడ్ బీచ్ నాకైతే చాలా బాగా నచ్చిన బీచ్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నైట్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది దాని వ్యూ. బట్ మనము నైట్ టైంలో అక్కడికి వెళ్ళలేము కాబట్టి, ఎందుకంటే నైట్ టైంలో మంచిది కాదు, పర్మిషన్ కూడా ఇవ్వరు. సో బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, బీచ్ ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు మనం కలంగుడ్ బీచ్ దగ్గర అయితే ఇది మనకు ఫ్రంట్ వ్యూ. ఇప్పటిదాకా చెప్పాను కదా, షాపింగ్ ఏరియా, లైక్ చీప్ అండ్ బెస్ట్ షాపింగ్ ఏరియా. సో వాటర్ గేమ్స్ అనేది చాలా ఉన్నాయని మాట్లాడుకున్నాం కదా. వాటర్ గేమ్స్ గురించి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇక్కడ వాటర్ గేమ్స్ అనేవి కండక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుందాం మనం. भैया नमस्ते. नमस्ते, बोलिए. आपका नाम? अब्बास. अब्बास, ओके. आप यहाँ पे कौन सा क्या काम करते हैं? वाटर स्पोर्ट का करते हैं. वाटर स्पोर्ट्स, वाटर गेम्स लाइक कितने वाटर गेम्स हैं? 6 मतलब क्या क्या है? पैराशूट है, जस्की है, बनाना है, बम्पर है, स्कूबा डाइविंग है. स्कूबा डाइविंग, Yes. अच्छा. स्कूबा डाइविंग मतलब? स्कूबा डाइविंग बोले तो अंडर वाटर कराता है. अंडर वाटर बोले तो 60 फीट अंदर गहराई में लेके जाता है. 60 फीट? यस, उधर स्कूबा डाइविंग कराता है उसमें. अच्छा, तो स्विमिंग नहीं आए तो क्या करते हैं? टेंशन मेरा गार्ड रहता है कंपलसरी. अच्छा, गार्ड साथ में रहता है. और गेम्स कुछ उसका प्राइजेस क्या क्या है? पूरा फिक्स पैकेज आता है 2500 का आता है. 2500. कितने गेम्स है? 6. यहीं पे कराते हैं? जी, यहाँ पे स्कूबा नहीं होता. यहाँ पे वाटर स्पोर्ट एक्टिविटीज 5 होता है, जिसमें पैराशूट, जस्की, बनाना, बम्पर रहता है. और स्कूबा डाइविंग ग्रैंड आइलैंड पे होता है, वो अभी क्लोज चल रहा है. ये आपको 20 अक्टूबर तक चालू हो जाएगा. तो आइलैंड पे चलता है स्कूबा. तो अभी बंद है, तो स्कूबा करना बोले तो क्या करना है? नहीं, वो मालबन में बेचते हैं अभी. मालबन यहाँ से 65 किलोमीटर रहता है, महाराष्ट्र बॉर्डर पे. अच्छा, महाराष्ट्र. कैंप रोक रहता है, ब्रेकफास्ट, लंच, एवरीथिंग सभी इंक्लूड रहता है. ओनली इन 2500. यस. ओके, थैंक यू भैया. वेलकम. ఇప్పుడు మనం కలంగుడ్ బీచ్ దగ్గర ఉన్నాము. బీచ్ దగ్గర అంటే బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకు రిలాక్స్ అవ్వడానికి టేబుల్స్, ఫుడ్ ఏం కావాలంటే అది దొరుకుతుంది మనకు. గోవాలో నో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్. సో అందరూ చాలా కంట్రీస్ అంటే లైక్ ఫారినర్స్ కూడా ఉన్నారు, చాలా వేరే వేరే స్టేట్స్ నుంచి. ఎక్కువ చూస్తే నార్త్ వాళ్ళు ఉన్నారు, అలాగే మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు గోవాలో. మనకు ఇలా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే గోవా బీచ్ వస్తుంది. గోవా బీచ్ మై ఫేవరెట్, గోవా బీచ్. ఓకే, చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ కలంగుడ్ బీచ్. నాకైతే లోపలికి వెళ్ళిపోయి ఆడుకోవాలని ఉంది, బట్ ఇప్పుడు పాసిబుల్ అవ్వదు. అది ఈ డ్రెస్ తో అసలు పాసిబుల్ అవ్వదు. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ బీచ్ ఇది. చిన్న పిల్లలు, పెద్దలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత ఎండ ఉన్నా కూడా చాలా రష్ ఉంది ఇక్కడ. సో రష్ ఉంది, కాకపోతే చిన్నపిల్లలు లోపలికి వెళ్ళి మరీ ఆడుకుంటున్నారు. బట్ అలా మాత్రం చేయొద్దు. అండ్ వాటర్ గేమ్స్ కూడా చాలా ఉంటాయి కలంగుడ్ బీచ్ లో. ఇక్కడైతే కష్టం, ఇది మిడిల్. కొంచెం బ్యాక్ వెళ్తే వాటర్ గేమ్స్ అనేవి అన్ని కనిపిస్తాయి మనకి. అటు సైడ్ బీచ్ లోపలికి చూసుకుంటే షిప్స్ ఉన్నాయి, అంటే లైక్ బోట్స్ దూరం నుంచి కాబట్టి చిన్న చిన్న కనిపిస్తున్నాయి. పారాగ్లైడింగ్ జరుగుతుంది అండ్ స్కూబా డైవింగ్, చాలా మెనీ అదర్ గేమ్స్ ఉన్నాయి. మనకు కొంచెం బ్యాక్ వెళ్తే గేమ్స్ అనేవి చూడొచ్చు. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ గర్ల్స్ కి, లేడీస్ కి అంటే హెయిర్ కి సంథింగ్ కలర్స్ థ్రెడ్స్ తో హెయిర్ కూడా సెట్ చేస్తున్నారు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది వ్యూ. ఇప్పుడు మనం ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు హైదరాబాద్ తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు. తెలుగు వాళ్ళతో కొంచెం బీచ్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం.
అండి, కలంగూట్ బీచ్ దగ్గర ఇక్కడ మన తెలంగాణ తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కొంచెం మాట్లాడదాము. సో కాళ్ళ కిందకైతే వాటర్ వచ్చేస్తున్నాయి. సో హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. మేము కామారెడ్డి నుంచి వచ్చినామండి. కామారెడ్డి. ఎస్ మేడం. ఓకే, ఎంతమంది వచ్చారండి గోవాకి? మేము 6 members వచ్చినాము. ఓకే, ఎన్ని డేస్ అవుతుంది వచ్చి? 3 days అయింది. ఓకే, సో గోవా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బ్యూటిఫుల్ గా ఉంది గోవా, అసలు మర్చిపోలేకపోతున్నాం. ఎంటర్టైన్మెంట్ ఇక్కడ అంటే అందరు మంచిగానే సహకారం ఉంది, ఏ దోపిడీ అలాంటి ఏం లేవు. చాలా అంటే ఎక్కడికో వెళ్తుంటారు ఫారెన్ కు, కాకుండా మన ఇండియాలోనే ఇంత మంచి సిస్టమ్ ఉన్నందుకు చాలా మాకు ఎంజాయ్ఫుల్ గా ఉంది. ఓకే, ఇంకా ఏమేం గేమ్స్ ఆడారు? గేమ్స్ ఏమైనా ఆడారా? గేమ్స్ ఇంతవరకు ఆడలేదు. ఈ బీచ్ కి వచ్చినాము, ఓన్లీ రోజు బీచ్లనే ఎంజాయ్ చేసినాము. 1 day మా బ్రదర్ సిక్ అయిన ఉండే అక్కడే ఉన్నాము. నిన్న ఈ రోజు బీచ్ లో ఎంజాయ్ చేసినాము. ఎక్కడ ఉంటున్నారండి ఇక్కడ మీరు? పంజిమ్ లో ఉంటున్నాము. పంజిమ్ నుంచి ఇంత లాంగ్ వచ్చారా మీరు? అవునవును, బై వాక్ వచ్చినాం. బై వాక్? ఓ మై గాడ్. అంటే వెహికల్స్ కూడా రెంట్స్ కి ఇస్తారు కదా, తీసుకో. మా వెహికల్ ఉంది కానీ ఇక కావాలని వచ్చినాం నడుచుకుంటా. అంటే అది లైక్ 20-25 kilometers అనుకుంటా కదా? 16 kilometers. ఓకే ఓకే, మొన్ననే బీచ్ కి వెళ్ళేసి వచ్చాము కదా. పంజిమ్ లో కూడా బీచ్ ఉంది కదా? పంజిమ్ లో బీచ్ ఉంది, అక్కడ కూడా వెళ్ళాము. ఏదో ఇక వచ్చినాం కాబట్టి ఎంజాయ్ చేయాలి కాబట్టి అన్ని బీచ్లు చూస్తున్నాము. ఇది రెండోది, తర్వాత అక్కడ బాగా బీచ్ కూడా నెక్స్ట్ వెళ్తాము. కాకపోతే పంజిమ్ బీచ్ లో మనకి గేమ్స్ అంటే కలర్ ఇట్లా థ్రెడ్స్ తో హెయిర్ కి ఇలా సెట్ చేస్తారు. కలర్ కాకపోయినా సింగిల్ కలర్స్ కూడా ఉన్నాయి, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టించుకోవచ్చు. బట్ నేను చాలా టైమ్స్ వచ్చాను కానీ ఇలాంటిది అయితే ఇప్పుడు తీసుకోలేదు. సో ఇప్పుడు ట్రై చేద్దామని చేస్తున్నాను, చూడాలి ఎలా వస్తుందో. బ్రేడింగా సో తెలుగు అమ్మాయి చేస్తుంది అనమాట ఇక్కడ మనకి. ఇది గోవాలో తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వర్క్ చేసే వాళ్ళు. సో హాయ్ అండి, ఇప్పుడు నేను గోవా కలంగూట్ బీచ్ లో ఈ బ్రేడింగ్ అనేది కలర్ఫుల్ థ్రెడ్స్ తో చేయించుకున్నాను. ఇక్కడ ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి ఉంది, అనంతపురం అమ్మాయి. ఆ అమ్మాయి చేసింది, నాకు చాలా బాగున్నట్టుందో లేదో ఇంకా నేను చూసుకోలేదు ఎలా ఉందో, ఫస్ట్ టైం చేయించుకున్నాను. సో దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుందాము. శాంతి అక్క. శాంతియా? ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ 5 years 7 years నుంచి ఉన్నాను. ఫ్యామిలీతోనా? ఫ్యామిలీతోనే ఉన్నాను. సో ఎందుకు నీ తక్కువ ఏజ్ లోనే ఇక్కడ వర్క్ చేస్తున్నావు? మరి మా డాడీకి బాగాలేదక్క, కొంచెం కిడ్నీలో కొంచెం ఫెయిల్ అయిందనేసి కొంచెం ఆపరేషన్ కి డబ్బులు లేక ఇక్కడ వచ్చింది. ఓకే, ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మా ఇంట్లో 5 ఉంటాం అక్క. 5 అంటే మమ్మీ డాడీ నువ్వు? మా అక్క మా చెల్లి ఉన్నాము. ఓకే, అందరూ ఆడపిల్లలేనా? 7 members ఆడపిల్లలు. అమ్మో, 7 members? ఓకే ఓకే. సో దీంట్లో రోజుకు ఒక ఎంత వస్తుంది? 1000 rupees అలా ఏమైనా? రోజుకి ఒక 700-800 వస్తుంది. ఓకే ఓకే. మరి మీ చెల్లి ఏం చేస్తుందా? మా చెల్లి చెనక్కాయలు అవన్నీ పల్లీలు అలా అమ్ముతుంది. ఇక్కడేనా? ఇక్కడే. మీ మమ్మీ? మా మమ్మీ ఇక్కడే ఉందక్క. ఇక్కడ ఏం చేస్తారు? వాళ్ళు కూడా అలాగే పాపడీలు చెనక్కాయలు అలా అమ్ముతారు. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్న ఏం చేయరక్క, అక్కడ మా ఊర్లోనే ఉన్నారు పొలం. నాన్న ఇక్కడ లేరా? ఇక్కడ లేరక్క. సో ఇక్కడ మరి పర్మిషన్ అంతా ఉంటుందా మీకు? తీసుకోవాలక్క. సో ఇక్కడ ఈ బీచ్ లోనేనా వేరే బీచెస్ లో కూడా చేస్తాను? బీచ్ లోనే నేను చేస్తానక్క. కలంగూట్ బీచ్, ఓన్లీ కలంగూట్. సో మీరు ముగ్గురు ఇక్కడ కలంగూట్ బీచ్ లో చేస్తారు? మళ్ళీ మా అక్క బాగా బీచ్ లో చేస్తాను. బాగాలో మీ అక్క. సో ఈ బీచ్ గురించి ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా కలంగూట్ బీచ్ గురించి? అంటే గోవాలోనే ఇదే మెయిన్ బీచ్ అక్క. గోవాలో మెయిన్ బీచ్. ఓకే ఫైన్ రా, థ్యాంక్ యూ. చూసారు కదండి, చిన్న ఏజ్ లోనే వీళ్ళు సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటి వర్క్స్ చిన్నదైనా పెద్దదైనా మంచిదే వర్క్ చేయడం. కాకపోతే చిన్న ఏజ్ లో చేయడం అనేది కరెక్ట్ కాదు చదువుకోకుండా. బట్ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు అనేవి బాగాలేవు కాబట్టి అమ్మాయి ఇలా చేసుకుంటుంది. బట్ థ్రెడింగ్ అయితే బాగా చేసింది, నాకైతే బాగా అనిపిస్తుంది. నేను ఒకసారి వెళ్ళి చూసుకో.